ఎటువంటి సంతోషం లేదని ఒక గొడవ, ఒక పక్కనేమో ఫ్యూచర్ ఏం కనపడలేదని ఒక గొడవ. ఈ సందర్భాల్లో చచ్చిపోవాలనుకున్నాను. నేను యథార్థంగా చెబుతున్నా, చచ్చిపోతే బాగుండు, ఎందుకు ఈ జీవితం, ఎందుకు ఈ బ్రతుకు అని అనుకున్నాను. దేవుడు నన్ను పట్టుకున్నాడు, నా జీవితాన్ని దేవుడికి అర్పించాను. ఈ మధ్యకాల సమయంలో మీ ముందు నిలబెట్టాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నా అనుకున్నవారు మనల్ని వదిలేయచ్చు, వదిలేయకపోవచ్చు. నా అనుకున్నవారు మనల్ని వదిలేయచ్చు, వదిలేయకపోవచ్చు. కానీ తల్లి గర్భంలో రూపింపబడక ముందే ఎరిగి ఉన్న దేవుడు మనల్ని ఎన్నడూ చేయి విడిచిపెట్టడు. మనమన్నా విడిచిపెడతాం, మనమన్నా మన అవసరానికి పట్టుకుంటాం, అవసరం లేనప్పుడు విడిచిపెట్టడం. కానీ దేవుడు మనల్ని ఎన్నడూ చేయి విడిచిపెట్టడు. పాడైపోయిన జీవితాన్ని, ఎందుకు పనికిరాని జీవితాన్ని దేవుడు ప్రేమించి భార్యనిచ్చి, కుటుంబాన్నిచ్చి, పిల్లల్నిచ్చి ప్రభు పరిచర్యలో వాడబడటానికి దేవుడు కృప చూపించాడు. ఈ రోజున్న కష్టాలు రేపు ఉండవు. ఈరోజు మనల్ని తునీకరించారేమో, మనల్ని అవమానపరిచారేమో, మనల్ని హేళన చేశారేమో, మనల్ని నవ్వులు పాలు చేశారేమో, వాళ్ళ ముందే దేవుడు మన తలను గొర్రెపోతు కొమ్ము వలె ఇచ్చిస్తాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అలా నా జీవితంలో ఎన్నో నన్ను తునీకరించిన వారి ముందే, నన్ను అపహేళన చేసిన వారి ముందే, నన్ను అవమానపరిచిన వారి ముందే, వీడెందుకు పనికిరాడా అనుకున్న వారి ముందే దేవుడు నిలబెట్టి, వాళ్ళు నా ముందు చేతులు కట్టుకొని, పాస్టర్ గారు నాకు ప్రార్థన చేయరా అన్నోళ్ళు ఉన్నారు. ఇది నా గొప్పతనం కాదు, నా భక్తి కాదు, ఏది కాదు. కేవలము అంటే దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు, దేవుడు మనతో ఉన్నాడు అనడానికి నిదర్శనం ఇది. మరి అట్లా దేవుడు నా జీవితాన్ని కట్టాడు. మన జీవితాలు ఈ మధ్యకాల సమయంలో ఎటువంటి ఒడిదుడుకుల్లో ఉన్నా సరే, మనం ప్రభువు మీద ఆధారపడితే, ఇది ఈ మధ్యకాల సమయంలో ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా, ఎటువంటి వేదనకరమైన పరిస్థితుల్లో ఉన్నా, గాయాల్ని కట్టువాడు ఆయనే, హృదయ గాయాల్ని కట్టువాడు ఆయనే, హృదయ గాయాల్ని మాన్పువాడు ఆయనే. గనక ఆయనకు మన జీవితాన్ని ఎప్పుడైతే అర్పించుకుంటామో, మన జీవితంలో కోల్పోయిన దానికి రెట్టింపు ఆశీర్వాదాన్ని దేవుడు కలగజేస్తాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నా బ్రతుకు అలాంటిది, నా జీవితం అలాంటిది. అలాంటి జీవితాన్ని దేవుడు కట్టి అనేకులకు ఆస్వాదకరంగా నడిపిస్తున్నాడు.